తిరుమల లడ్డూపై వైసీపీ అధికారంలో తీవ్ర అవినీతి అధర్మ చర్యలు చోటు చేసుకున్నాయని బాపట్ల జనసేన సమన్వయకర్త నామన శ్రీమన్నారాయణ అన్నారు. నిబంధనలు మార్చి జంతు కొవ్వులతో తయారైన రసాయనాలు లడ్డూలో చేర్చబడ్డాయని తెలిపారు. వాస్తవాలను ప్రస్తావించకుండా వైసీపీ కేవలం బుకాయింపు మాటలతో ప్రజలను మోస పెడుతుందన్నారు. కల్తీ నెయ్యి విషయాన్ని బలవంతంగా ప్రాజెక్టు చేయడం అర్ధరహితమని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఘోరాల్లో పాల్పడ్డారని పేర్కొన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు మా బాపట్ల నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కోన రఘుపతి గారు వాళ్ళ వర్గం ఈ హల్చల్ చేస్తా మొదలు పెట్టారు. అసలు సిట్ రిపోర్ట్ ఏం చేసింది, ఏమిచ్చింది అనేది ఎవరైనా ఎప్పుడైనా బహిరంగ వాళ్ళకి చెప్పారా? వాళ్ళు ఏం చెప్పారు? లడ్డు ప్రసాదము వైసీపీ హయాంలో అవినీతి అధర్మం జరిగింది అనేది సిట్ తేల్చి చెప్పింది. రెండోది, అసలు ఆవులు గాని డైరీ వ్యాపారంలో కానీ లేనటువంటి కంపెనీలు నెయ్యి సరఫరా చేసి కాంట్రాక్ట్ ఇచ్చారనే విషయము సిట్లో తెలిపారు. ఆ సంస్థ సేకరించిన పాలు కూడా ఎక్కడా లేదు. ఇందుకోసము వాళ్ళకు రావాల్సినటువంటి ముడుపుల కోసము నిబంధనలు అన్ని కూడా మార్చేశారు. అదేవిధంగా ఆవు పాలు పెరుగు వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారనేది వాళ్ళు బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తిరుమల లడ్డు, ఆ దేవదేవుని లడ్డు కూడా ఎంతో పవిత్రమైనది. కానీ వీళ్ళెక్కడా కూడా అది ఎక్కడా చెప్పకుండా అసలు నెయ్యి కల్తీ లేదు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు సరఫరా చేసినటువంటి ప్రతి నెయ్యి కల్తీ నెయ్యే. కెమికల్స్ తయారు చేసినటువంటి ద్రవ్యాన్ని నెయ్యి